ఆసియా ఖండంలోనే ఏకైక సబ్మెరీన్ మ్యూజియం అటండి ఇది. చాలా బాగుంది. కరెక్ట్గా సన్సెట్ టైం అప్పుడు చూడడం భలే ఉంది. ఇది ఎంట్రన్స్ అన్నమాట లోపలికి. ఇందులో నుంచి వచ్చిన తర్వాత మీకు ప్రతి చిన్నది చూపిస్తానండి. నాకు ఎడిటింగ్ చేస్తూ అసలు ఇది డిలీట్ చేద్దామా అంటే అసలు చేయడానికి మనస్కరించట్లేదండి. ప్రతి అణువు కూడా నాకు ఎంతో హ్యాపీనెస్ని ఇచ్చింది. ఆ సంతోషాన్ని మీ అందరితో పంచుకుంటూ మిమ్మల్ని సంతోషపరచాలన్నదే నా ఉద్దేశము. ఇక్కడ ఏంటంటే టిక్కెట్లండి. ఇది కాకుండా ఇంకొకటి ఎదురుగా ఇంకొకటి కూడా ఉంది, యుద్ధ విమానము. అది ఇది కలిపి చూపించడానికి ఒక రేటు, అలాగే టైమింగ్స్ అది ఇచ్చారు. అసలు ముందు నుంచి చూస్తుంటేనే ఆ షిప్ అసలు ఎలా ఉందో చూసారా. మనకి వీడియో తీయడానికైతే పర్మిషన్ ఇచ్చారండి. ఏంటంటే టికెట్ తీసుకోవాలి, 200 రూపాయల టికెట్ అనమాట ఇక్కడ. అలాగే యుద్ధ విమానంకి కూడా తీసుకోవచ్చు. అయితే అది వేరే వీడియో చేస్తాను. ఇదే చాలా లెంత్ అయిపోయేలా ఉంది. దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఇక్కడ బోర్డుల మీద రాసి పెట్టారనమాట. ఒకప్పుడు మా పిల్లలు చిన్న పిల్లలప్పుడు తీసుకొచ్చానమాట ఇది పెట్టిన కొత్తల్లోని. అప్పుడు ఏంటంటే ఒక గైడ్ ఉండి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఇలాగా రాసి పెట్టేస్తున్నారు. మీరు పాజ్ ప్రెస్ చేసి అలా చూస్తూ ఉండండి. అసలు ముందు నుంచి చూస్తుంటే అసలు టైటానిక్ షిప్ ఫ్రంట్ నుంచి చూపిస్తారు చూసారా, అలా ఎత్తుగా భలే ఉంది కదా అసలు. ఇవన్నీ చక్కగా తీరుబడిగా చదువుకోండి. ప్రతి బోర్డు మీకు క్లియర్గా చూపిస్తాను. దాని పక్కన ఏమున్నాయో అవి కూడా చూపిస్తాను. ఇదిగోండి, ఇది చూసారా ముందు వైపు ఇటు 3 అటు 3 రెడ్ కలర్లో కనిపిస్తున్నాయి కదా, అవి ఏంటంటే లోపల నుంచి బాంబులు వేస్తారంట. అటు ఇటు కూడా ఉన్నాయి. భూమి జలాంతర్గామి కదా ఇది. అది ఏంటంటే భూమిలో అదే సముద్రం లోపల ఉండి శత్రువుల నుంచి రక్షిస్తుంది. దీని వివరాలు అయితే చాలా అసలు బాగుంటాయి. ఇది రానా గారు సినిమా ఒకటి ఉందండి, ఆ సినిమాలోనే చాలా వివరంగా ఉంటుంది. ఇది పైకి వెళ్ళడానికి స్టార్టింగ్ ప్లేస్ అన్నమాట. ఇక్కడ ఏంటంటే వీడియో తీస్తున్నా గౌరవంగా పంపిస్తున్నారు. టికెట్ తీసుకున్నాగా ఇంకా ప్రాబ్లం ఏమీ ఉండదన్నమాట. హ్యాపీగా వీడియో తీసుకోవచ్చు. ఇంకా లోపలికి వెళ్ళే టైం అయింది, లోపలికి వెళ్దాము. కానీ ఎక్కడ మిస్ చేయాలనిపించట్లేదు. ఎదురుగా బీచ్ ఒకటండి, భలే ఉంటుంది అసలు ఈ ఏరియాలో. బీచ్ చూడడానికి చాలా ప్రశాంతంగా భలే ఉంటుంది. మేము వెళ్ళే వరకు పెద్దగా రష్ లేదండి. మేము వెళ్ళిన తర్వాత నుంచి ఇంకా అలా వెనకాతలు చాలా జనాలు వస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ తెలుగు వాళ్ళకన్నా హిందీ మాట్లాడే వాళ్ళు, ఒరియా మాట్లాడే వాళ్ళు, ఎక్కడెక్కడి నుంచో ఫారినర్స్ వచ్చి చూస్తున్నారనమాట. ఇంకెందుకు ఆలస్యం, పదండి, నేను రెడీ అయిపోయినా లోపలికి వెళ్ళి చూద్దాము. చూడండి, లోపలికి వెళ్ళంగానే ఇది ఫస్ట్ కంపార్ట్మెంట్ అనమాట. ఎదురుగా ఫస్ట్ కంపార్ట్మెంట్ అని ఉంది కదా, ఇదంతా ఫస్ట్ కంపార్ట్మెంట్. ఇక్కడ ఒక గైడ్ ఉండి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. ఇప్పుడు అలాగేమీ లేదు. ఈ సైడ్ ఈ గ్రీన్ కలర్లో ఇవన్నీ ఉన్నాయి కదండి, బాంబులు. అసలు మొత్తం దీని మొత్తం సబ్మెరీన్ మొత్తం కూడా ఇవే ఎక్కువ ఉన్నాయన్నమాట. అవేంటంటే ఇందులోని ఎదురుగా బాక్స్లా ఉంది కదా, పక్కన ఈ బొమ్మ పెట్టారు. ఆ బొమ్మ పక్కన బాక్సుల్లో ఉన్నాయి కదా, అందులోకి పంపిస్తారంట. వాటిని పంపించి మూత వేసి పేలుస్తారనమాట. షూట్ చేస్తే అవి ఎదురుగా ఏవైనా శత్రువుకి సంబంధించినవి ఏవైనా వస్తున్నాయి అంటే వాటిని షూట్ చేయడానికి అనమాట. అది ఎంత స్పీడ్గా వెళ్తుంది ఏంటి అన్నది కాలిక్యులేట్ చేయడానికి కూడా ప్రతి చోట కూడా ఆ స్పీడ్ని కాలిక్యులేట్ చేసే ఉన్నాయండి. నేను ఒక 2 నెలలు అవుతుంది. మామూలుగా చుట్టాలు వస్తుంటే వచ్చానమాట. పిల్లలు చిన్నప్పుడు చూడడమే, తర్వాత చూడలేదు కదా. సరే చుట్టాలు వచ్చినప్పుడు వస్తే నాకు కొంచెం
దీనికి అంతటికీ వివరంగా వీడియో తీయాలనిపించింది, కానీ వాళ్ళని నిలబెట్టడం నాకు ఇష్టం లేకపోయింది. సో మళ్ళీసారి వచ్చి తీద్దామని చెప్పేసి దీనికోసం వీడియో తీయడం కోసమే నేను స్పెషల్గా వచ్చాను అనమాట. నాకు ఎక్కడ స్కిప్ చేసి చూపించాలని లేదండి, మొత్తం అంతా చూపించాలని ఉంది. నాకు కూడా అసలు మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. వీడియో ప్రిపేర్ చేస్తున్నప్పుడే నాకు మళ్ళీ మళ్ళీ చూడాలి అని అనిపిస్తుంది. ఎంత కష్టం ఉందో, ఎంత తెలివితేటలు ఉన్నాయో నిజంగా. ఇది తయారు చేసిన వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. అసలు చాలా బాగుందండి. అండి బాంబులు సైజులు అన్నీ అసలు వీటిని తయారు చేయడానికి పైన ఇది అసలు ఎక్కడ చిన్నది కూడా గ్యాప్ లేదండి. ప్రతి చిన్న ప్లేస్ని కూడా వీళ్ళు యూస్ చేసుకున్నారు. ఎన్ని గొట్టాలు ఉన్నాయంటే తిరుగులేదు అసలు. చాలా అసలు కౌంట్లెస్ అనమాట. అన్ని గొట్టాలు, అన్నీ వేసు అవన్నీ ఎలాగ వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళ అని అనిపిస్తుంది. ఏ గొట్టం దేనికి యూస్ చేస్తున్నారు అవన్నీ నిజంగా ఈ తయారు చేయడమే కాదండి, దీన్ని యూస్ చేయడం కూడా ఏమాత్రం చిన్న తేడా వచ్చినా చాలా ఇబ్బందుల్లో పడతారు. కానీ చాలా గ్రేట్ అండి. ఇది 1971లోని వాళ్ళు యూస్ చేశారు. ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు సబ్మెరీను మన యుద్ధ నౌకని పేల్చడానికి వచ్చిందంట. ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళు ఐడెంటిఫై చేసి ఆ యుద్ధ నౌకని అండమాన్ పంపించారంట. పంపించేసి వైజాగ్లో ఉన్నట్టుగా కొంచెం మెసేజ్లు క్రియేట్ చేసేసరికి వాళ్ళు వైజాగ్లో ఉందని వస్తుంటే ఈ నౌకని వదిలి ఈ సబ్మెరీన్ని పంపించి దాంతో ఫైట్ చేసి మొత్తానికి దాన్ని స్మాష్ చేసి అప్పుడు స్మాష్ చేసినప్పుడు కూడా చనిపోయారు కొందరు. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా, కెప్టెన్ అట ఆ టైం అప్పుడు. అతని గురించి చాలా చక్కగా చెప్పారు. అసలు ఆ ధైర్య సాహసాలు కానీ ఏదైనా కూడాను. అదీ కాక అసలు ఇది నిజంగా ఒక గ్రేట్ అచీవ్మెంట్. వైజాగ్లో ఉండడము ఇంకా గొప్ప అచీవ్మెంట్ అనమాట. అప్పట్లో మా ఫాదర్ కూడా అనేవాళ్ళు, ఇండియాని స్మాష్ చేయాలంటే ఫస్ట్ ముందు వైజాగ్ని బీట్ అవుట్ చేయాలి, అది ఎవరి వల్ల కాదు అనేసి. ఇదిగోండి కంపార్ట్మెంట్ 1 అయిపోయింది కదా, కంపార్ట్మెంట్ 2లోకి వచ్చాము ఇప్పుడు మనము. ఇలాగ మనకి 7 కంపార్ట్మెంట్స్ ఉన్నాయండి. ప్రతిదీ వివరంగా చూద్దురు. కానీ ఇది వాష్ చేసుకోవడానికండి, వాష్ స్పేస్. ఏదైనా కూడా వాళ్ళకి అవసరమైన పని చేసుకునేది ఏదైనా కూడా చిన్న ప్లేస్లో ఉండి మిగతావంతా కూడా ఇలాగ గొట్టాలు వీటితోటే ఫిలప్ చేశారు. గ్యాస్ పంపించేవి అన్నిటికీ కూడాను. ఇవేవో షోకేస్లా ఉన్నాయి, అంటే షెల్ఫ్లా ఉన్నాయి అని చెప్పేసి తీయడానికి ట్రై చేసా, కానీ చాలా గట్టిగా ఉన్నాయి. ఇది కెప్టెన్ క్యాబిన్ అండి. వీటికి ఏంటంటే ఒక బొమ్మలాగా తయారు చేసి చక్కగా అక్కడ కెప్టెన్ కూర్చున్నట్టుగాను అక్కడ వాచ్ చేస్తున్నట్టుగా చాలా బాగా చూపిస్తున్నారు. అక్కడ ఈ బోట్ తాలూకా నమూనా, ఈ సబ్మెరీన్ తాలూకా నమూనాను కూడా ప్రతి చోట ఏర్పాటు చేశారనమాట. అదిగోండి కెప్టెన్ గారి ఫోటో అనమాట. అదే బుక్స్ అన్నీ భలే ఉంది అసలు. నిజంగా ఇది వీళ్ళు ఎంత కష్టపడ్డారు, ఎంత ధైర్య సాహసాలతో ఉన్నారు. అదిగోండి కెప్టెన్ గారి యూనిఫాము. ఎంత సాహసాలు, ధైర్య సాహసాలు ఉన్న వాళ్ళకే ఇది సాధ్యమండి. ఇక్కడ ఏంటంటే ఈ వాటర్ తాలూకా సౌండ్ని బట్టి చుట్టూ ఏముంది, ఇది కొన్ని కిలోమీటర్ల దూరంలో ఏదైనా వస్తుందా అంటే, ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు
సబ్మెరైన్ వచ్చినప్పుడు ఎలాగ అయితే ఐడెంటిఫై చేశారో ఇలాగ ఇక్కడ ఉండి అలా ఐడెంటిఫై చేస్తారటండి. చేసి ఎంత దూరంలో ఉందో చూసి అన్ని కిలోమీటర్లకి మనం వేసే బాంబు వెళ్తుందా లేదా చూసుకొని వెళ్తుంది అన్న టైం అప్పుడు వీళ్ళు బాంబు వేస్తారనమాట. దాన్ని ఐడెంటిఫై చేస్తారంటే ఇక్కడ కూర్చొని. ప్రతిదీ బోర్డుల మీద రాసి క్లియర్గా పెట్టారండి అక్కడ. ఇంకా గార్డు కూడా అవసరం లేకుండా. ఇది రెస్ట్ రూమ్ అండి. రెస్ట్ రూమ్కి కూడా ఒక బొమ్మలా తయారు చేసి చక్కగా పెట్టారు కదా. నిజంగా మనిషి పడుకున్నట్టే ఉంది అసలు. అది బొమ్మ అన్నట్టు ఏం అనిపించటం లేదు. ఇలాగా 2-3 రెస్ట్ రూమ్లు ఉన్నాయి. అలా కాకుండా బయట కూడా బెడ్లు ఏర్పాటు చేశారనమాట. చూసారా, ఇది కూడా రెస్ట్ రూమే. అయితే ఎవరికి వాళ్ళకి విడివిడిగా వీళ్ళు ఇక్కడ ఉండాలి అన్న ఉద్దేశంతో వాళ్ళకి సంబంధించిన ప్లేస్లోనే ఇలాగా అరేంజ్ చేశారు రెస్ట్ రూము. కంపార్ట్మెంట్లో గాలిని చల్లగా ఉంచుతారటండి. ఇది భోజనాల శాల అండి. అందరూ కూర్చొని ఒకేసారి భోజనం చేసేలాగా భలే ఏర్పాటు చేశారు. ఇది మాత్రము ఇది కొంచెం పెద్ద గదే. కిందకి చూసారా, కింద కూడా అన్నీ ఈ గొట్టాలు అంటే మిషనరీకి సంబంధించినవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్కటి ఎవరు ఎక్కడున్నా దీనికి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా తెలుసుకునేలా ఉన్నదన్నమాట. ఇది మరొక బెడ్రూమ్ అన్నమాట. అధికారులు పడుకునే స్థలము. ఎగ్జిక్యూటివ్ అధికారి అంటండి. డ్రైవింగ్ సిస్టమ్. ప్రతి చోట కంపార్ట్మెంట్ దాటినప్పుడల్లా మళ్ళీ ఒక ఇది ద్వారబంధంలా ఉంటుంది. కొంచెం వంగని వెళ్ళాలి. ఇది చూసారా, మెట్లు ఆ పైకి వెళ్ళడానికి, కింద నుంచి పైకి. అలాగే ఇలా లోపలికి వెళ్ళాలన్నా కూడా ఒక ద్వారం. వాష్రూమ్స్ అండి. మా చిన్నప్పుడు అయితే ఇలాంటి వాష్రూమ్స్ అసలు ఐడియా లేదు. అసలు వాష్ బేసిన్ ఐడియా లేదు. బయట పెరట్లోనే బ్రష్లు చేసుకోవడం, కడుక్కోవడం అలాంటివే ఐడియా ఉంది. కానీ నిజంగా 71 ఆ టైంలోనే ఇలాంటివి ఉన్నాయంటే నిజంగా గ్రేటే అసలు చెప్పాలంటే. జలాంతర్గామి నావిగేషన్ రూమ్ అటండి ఇది. మెయిన్ రూమ్ అట. అక్కడ నిలబడి వంగని వర్క్ చేస్తున్నట్టుగా ఒక మనిషి బొమ్మను కూడా బాగా ఏర్పాటు చేశారు. ఈ పిల్లలైతే వాళ్ళ డాడీని అలా అడుగుతున్నారు, ఇదేంటి డాడీ అదేంటి డాడీ అని. ఇంకా కంపార్ట్మెంట్ 3లోకి అడుగు పెట్టాము. వాళ్ళ డాడీ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అతడు ఇంజనీర్ అనుకుంటాను, చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ప్రతిదీ ఇలాగా ఒక
క్లాక్లా కనిపిస్తుంది కదా, అది ఏంటంటే అది వర్క్ చేస్తున్న స్పీడు, వర్క్ చేస్తుంటే అది కదిలే తీరుని మనకి అంటే వాళ్ళకి కనిపించేలాగా ఏర్పాటు చేసుకున్నారనమాట. ఎందుకంటే ఆ గొట్టాల్లోని వెళ్ళేది ఏదైనా కనిపించాలి కదా. ప్రధాన అంతర్గత సమాచార పరికరం అటండి ఇది. ఇక్కడైతే వీల్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. మొత్తం అంతా ఆపరేటింగ్ సిస్టమేనండి. ఈ సబ్మెరైన్ మొత్తం కూడా ఆపరేటింగ్ సిస్టమ్సే మొత్తం ఉన్నాయండి. జస్ట్ వాళ్ళు ఉండడానికి కానీ దేనికైనా కూడా చాలా తక్కువ ప్లేస్ ఉంది. మొత్తం ఆపరేటింగ్ సిస్టమ్కే మొత్తం అంతా ఉందన్నమాట. శుభ్రమైన గాలిని తీసుకోవడానికటండి ఇది. లోపలికి వెళ్ళడానికి కూడా అద్దాలు భలే పెట్టారు. అద్దాలు ఉన్నాయి, దాని కింద మెట్లు ఇచ్చిన స్మార్ట్ గాలి ఇంజక్షన్ అంటండి. విద్యుత్ సరఫరా చేయడానికి పరికరాలటండి. మనం పై భాగంలో నడుచుకుంటూ వెళ్తున్నాము, కానీ దీని కింద భాగంలో మిషనరీ ఇంకా Okay, you will learn about Morse code. Okay, this is used to send communicate. This is Morse code. Tick tick tick. Symbols what are tick 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 tick. Keep tapping. So number of taps is the code. Okay. So this is ratchet. కంపార్ట్మెంట్ 4లోకి వచ్చామండి. ఇంకా 3 అయిపోయింది, 4కు ఎంటర్ అయిపోయాము. ఇదంతానండి రేడియో సిస్టమ్ అన్నమాట. ఇక్కడి నుంచి సమాచారం ఎప్పటికప్పుడు బయటికి పంపించే అవకాశాలు ఉంచుకోవడానికి. ఇందులో నుంచి చల్లని ఎయిర్ వస్తుందండి. ఎయిర్ సిస్టమ్ ఏంటంటే బయట నుంచి గాలి లోపలికి, లోపల నుంచి బయటికి గాలి లోపలికి వెళ్ళేలాగా బాగా అరేంజ్ చేశారు. ప్రతి ప్లేస్లోనండి దీని నమూనా వాటి తయారు చేయించి పెట్టారండి. ఐఎన్ఎస్ కుర్సురా. మీరు స్వయంగా వచ్చి చూసినా కూడా అంటే బాగుంటుంది, కానీ అదంతా మైండ్లో ఉంటుంది, ఉండకపోతుంది. తర్వాత కొన్నాళ్ళకల్లా మర్చిపోతారు. కానీ నా వీడియో మీ అందరికీ మళ్ళీ మళ్ళీ చూసేలాగా, అది గుర్తుంచుకునేలాగా ఉంటుందని ఈ వీడియో నేను ఆశిస్తున్నాను. ఇదేంటంటే ఈ వాటర్ ప్రూఫ్ అటండి. అంటే ఎప్పుడైనా షిప్లోకి వాటర్ వచ్చి మునిగిపోవడం అలాంటిది జరిగితే వేసుకోవడానికి అనమాట. ఇలాంటి సెక్యూరిటీలన్నీ కూడా చాలా బాగా ఏర్పాటు చేసుకున్నారు. ఇండియన్ సబ్మెరైన్ వల్ల క్రెస్ట్ సెట్ అండి. ఇవి చాలా ఉన్నాయి. అన్నీ చక్కగా సేకరించి అందరికీ కనిపించేలాగా, అందరికీ చూపించాలన్న ఉద్దేశంతో చాలా బాగా ఏర్పాటు చేశారు. ఆవిరి యంత్రం అంటండి ఇది. కండెన్సర్.
బ్యాటరీ పెట్టాడండి. ఇక్కడ ఏంటంటే ఫుడ్డు అంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకునేలాగా డబ్బాల్లోని ఫుడ్డును ఏర్పాటు చేసుకున్నారనమాట. లోపలికి వెళ్ళిందంటే జలాంతర్గామి బయట ప్రపంచంతో ఇంకా సంబంధం ఉండేది కాదు కదండి. ఇంకా ఫుడ్డు అలాంటివన్నీ కూడా ఏర్పాటు చేసుకునేలాగా వెళ్ళేవాళ్ళు. ఇక్కడ ఫుడ్ ప్రిపేర్ చేసేది కిచెన్. ఇడ్లీ చేస్తున్నారు, ఇడ్లీలు భలే ఉన్నాయి. అది ఏంటంటే బొమ్మలు అలా ఇడ్లీలు తయారు చేసినట్టు భలే ఏర్పాటు చేశారు. అది మాత్రం నిజంగా చెప్పుకోదగ్గదే. నెక్స్ట్ ఇది లాగడానికండి చాలా ట్రై చేశారు, చాలా సంవత్సరాలు పట్టింది తెలుసండి. నేను ఎన్నాళ్ళు చూసానో వైజాగ్లోని పెద్ద పెద్ద తాళ్ళు వేసి ఇంకా మామూలుగా కాదు, చాలా కష్టంగా లాగారు, తీసుకొచ్చి ఒడ్డుకు పెట్టి దీనికి ఈ రూపు తేడానికి కూడా ఎంతో కష్టపడ్డారండి. షిప్ని ఎంత కష్టపడ్డాయి తయారు చేశారో అంతకు తగ్గట్టుగానే వీళ్ళు లాగి దీన్ని మళ్ళీ ఒక రూపు తెచ్చి దీనికి ఇలా ఏర్పాటు చేసి అందరు చూసేలాగా ఏర్పాటు చేయడానికి ఇంకా ఎక్కువే కష్టపడ్డారని నాకు అనిపించింది అనమాట. అంటే నేను చూశాను కాబట్టి. వైజాగ్ బీచ్లో ఇదొకటి మంచి అట్రాక్టివ్ అండి. అంటే అన్ని చోట్ల దొరుకుతాయి, అన్నీ అందుబాటులో ఉంటాయండి. పార్కులు అనగా ఇంకే వేరే ఏదైనా కూడా ఇలాంటివి అయితే మాత్రం ఎవరు చూడలేరు కదా, ఎక్కడా దొరకవు, ఎక్కడా మీకు స్వయంగా ఆ అనుభూతి చెందే అవకాశాలు కూడా ఉండవు. కానీ వైజాగ్లో ఆ అవకాశం ఉంటుంది. నాకు వైజాగ్ బీచ్ అన్నా, బీచ్ వాతావరణం అన్నా చాలా అంటే చాలా ఇష్టం అండి. నిజంగా వైజాగ్ వదిలి వెళ్ళడం చాలా కష్టం. నిజంగా వైజాగ్లో ఉన్నవాళ్ళు వైజాగ్ వదిలి వెళ్ళడం అన్నది కష్టం. ఎక్కడెక్కడ నుంచో వచ్చి వైజాగ్లో స్థిరపడిపోతున్నారు. అలాంటిది వైజాగ్ వాళ్ళు వేరే ఊరు వెళ్ళడం అన్నది అసలు అంతే, అంటే తప్పదు అంటే వెళ్ళాలి, కానీ లేదంటే మాత్రం వైజాగ్కి మించిన ఊరు ఇంకొకటి ఉండదని నా ఉద్దేశం అండి. ఇంజిన్ కంట్రోల్ చేసే రూమ్ అటండి ఇది. నాకు ఏ చిన్నది కూడా నాకు వదిలి స్కిప్ చేసి చూపించేద్దాము అని నాకు లేదండి. అసలు నాకు ఇదంతా వీడియో తీయాలనిపించింది, చాలా బాగుంది అనిపించింది. చూసారు కదా, మళ్ళీ ఇంకొక కంపార్ట్మెంట్లోకి అడుగు పెడుతున్నాము. అడుగు పెట్టినప్పుడల్లా ఒక ద్వారబంధంలా వస్తుంది. కార్బన్ మోనాక్సైడ్ పిల్లర్ అటండి. చూడండి, ఇప్పుడు మనం వాడే బండ్లు కానీ కార్లు కానీ ఏదైనా కూడా పెట్రోల్ కాలి ఆ పొగ బయటకు వచ్చిందంటే అది కార్బన్ మోనాక్సైడ్ అనమాట. ఇప్పుడు ఇది కూడా ఇంజన్ యూస్ చేస్తున్నారు. ఆ ఇంజన్ నుంచి పొగ బయటకు వస్తుందంటే అది కార్బన్ మోనాక్సైడ్. అది ఎట్టి పరిస్థితుల్లోని ఇక్కడ నిల్వ ఉండకూడదు కదా, దాన్ని బయటకు పంపించే ఏర్పాట్లు చేసేయాలి. అందుకని వచ్చే పొగని బయటకు పంపించే ఏర్పాట్లో మిషన్ అంట అది. గాలిని ఎక్కువ పొల్యూట్ చేసేది కూడా కార్బన్ మోనాక్సైడేనండి. ఈ పరికరం భలే ఉంది కదా, మోటారు, బ్యాటరీ అటండి ఇది. ప్రతి చోట ఇలా తెలుగులోని ఇంగ్లీష్లోని రాసి పెట్టారనమాట దాని గురించి వివరంగాను. ఇంకా జనాభా ఎక్కువ వస్తున్నారు ఇది చూడడానికి. వచ్చిన ప్రతి ఒక్కరికి చెప్పడము, అందరికీ తెలుగు రాకపోవడము, ఇలాంటి ఇబ్బందులు కూడా ఉంటాయి. కాబట్టి నిజంగా వీళ్ళు చాలా మంచి ఆలోచనే చేశారు బోర్డులు పెట్టి. ఎన్ని ఉన్నాయో చూసారా అసలు ఆ గొట్టాలు.
మున్సిపాలిటీ కుళాయి గొట్టాలు కూడా ఒకప్పుడు ఇన్ని లేవేమోనండి. రోడ్డు మీద అలాగ సందులంట ఎన్ని గొట్టాలు ఉండేవి, అవి కూడా ఎందుకు పనికిరావు ఈ గొట్టాల దగ్గర. ఎన్ని ఉన్నాయి అసలు. అసలు ఏ గొట్టం దేనికి సంబంధించిందో, వాళ్ళు ఎలా మెమరీ ఉంచుకున్నారో నిజంగా వాళ్ళకి చేతులెత్తి దండం పెట్టచ్చండి. ఆహారం నిల్వ ఉంచుకోవడానికటండి ఇదంతా. బాగుంది కదా. మీకు అది చూపిస్తా పైన ఆ వాతావరణం, ఆ ప్లేస్ ఎలా ఉందో కూడా చూపిస్తున్నాను. కంపార్ట్మెంట్ 5లోకి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా నెక్స్ట్ 4 అయిపోయింది, 5. మనము చిన్నప్పుడు అన్నీ చదువుకుంటాము. అంటే తెలుగు, ఇంగ్లీషు, సోషలు అన్నీ 10th క్లాస్ వరకు అన్నీ చదువుతాము. ఆ తర్వాత కొన్ని తగ్గిపోతూ ఉంటాయి. ఆ తర్వాత ఎంఎస్సికి వచ్చేసరికి ఇంకా తగ్గిపోతాయి. ఇంకా పిహెచ్డీలోకి వెళ్ళామంటే ఒక సబ్జెక్టే, దాని మీద స్పెషలైజేషన్. అలాగా స్టార్టింగ్లోని ఇంత ఎక్విప్మెంట్స్ తోటి ఒక అంతర్గామి తయారయ్యింది. కానీ ఈ రోజుని ఇన్ని ఎక్విప్మెంట్స్ అవసరం లేదు కదా. ఎందుకంటే కొన్ని 100 కిలోమీటర్లు ఉన్నా కూడా బాంబు వెళ్ళి కరెక్ట్గా ఎక్కడ పడాలో, ఎవరి దగ్గర పడాలో అక్కడ పడి, అంత సాఫ్ట్వేరు, అసలు సిస్టమ్స్ అన్నీ వచ్చాయి. మరో గుమ్మం దాటేసామండి, కంపార్ట్మెంట్ 6లోకి ఎంటర్ అయిపోయాము. ఎందుకంటే నేను ఈ విషయం చెప్తున్నాను, ఒబామా పాలనలోని ఒక అదే ఆ 2 బిల్డింగ్స్ని పేల్చిన వాళ్ళ ఒక మనిషిని ఎలా కనిపెట్టారంట, నేను పేపర్లో చదివాను. ఏదో అడవిలో ఉన్నట్టుగా కనిపెట్టారంట. అసలు ఏ మనిషి లేని ఒక బాంబు లాంటి, విమానం లాంటి బాంబు లాంటి దాన్ని అతని మీదకు వదిలి పేల్చి చంపేశారంట. అది నిజంగా అది ఎలా జరిగిందో, నిజంగా అది ఆ సాఫ్ట్వేర్ కానీ ఆ సిస్టమ్స్ కానీ అంతా మారిపోయాయి ఇప్పుడు. ఇంత హెవీ ఇవైతే మాత్రం అసలు అవసరం ఉండదు. మనిషికి రోజు రోజుకి తెలివితేటలు చాలా పెరిగిపోతున్నాయండి. సులువైన మార్గాలు ఎక్కువగా వస్తున్నాయి. ఆ చక్రం ఎంత గట్టిగుండి ఉంటుందో కదా, చూస్తుంటేనే అలా ఉన్నాయి. వాటిని తిప్పడానికి, అటు తిప్పడానికి, ఇటు తిప్పడానికి అసలు మామూలు బలం అవసరం అవుతుందంటారా? చాలా బలం ఉండాలి. నిజంగా చాలా కష్టంగా, చాలా బాగా తయారు చేశారు. కంపార్ట్మెంట్ 6 దగ్గరికి వచ్చేసరికండి ఇంకా అసలు చాలా, అంటే హార్డ్ వర్క్ చేసే వాళ్ళ సెక్షన్లా అనిపించింది. ఇది 2 భాగాలుగా సెపరేట్ అయ్యి ఉన్నదనమాట. అటువైపు నుంచి ఇటువైపు నుంచి కూడా వచ్చే మార్గం ఏర్పాటు చేసి ఉంచారు. ఈ మిషనరీ అంతా చాలా, అంటే చాలా ఎలర్ట్గా ఉండే వాళ్ళని ఇక్కడ ఏర్పాటు చేసినట్టుగా నాకు అనిపించింది అనమాట.
మీరు ఆల్రెడీ ఒకసారి వచ్చి చూసుండుంటే నేను చూపించిందంతా మీకు ఎంతవరకు గుర్తుంది, ఎంతవరకు గుర్తులేదో ఐడియా కూడా ఉంటుందండి. నేనైతే 2 సార్లు చూశాను. అయినా ఈరోజు మళ్ళీ చూస్తున్నాను అంటే నాకు అసలు ఇంకా కొత్తగా అనిపిస్తుంది. మళ్ళీ ఇది చూసానా, ఇది చూడలేదు అనేసి అనిపిస్తుంది అనమాట. ముందుని ఒక వాష్రూమ్ చూసాం కదా, ఇక్కడ కూడా ఉన్నదండి అలాగా. హ్యాండ్ వాష్కి దానికి కూడా చాలా బాగా అరేంజ్ చేసుకున్నారు జాగ్రత్తగాను. ఇంకొక ద్వారబంధం దాటేసాము. బాగుంది కదా. ఇదైతే నిచ్చెన చూసారా, పైకి వెళ్ళడానికి అనమాట. ఇక్కడ నుంచి ఆ పైకి ఓపెన్ చేసి, అంటే ఎప్పుడైనా షిప్పుల నుంచి బయటికి వెళ్ళిపోవాల్సిన అవసరం వచ్చిందనుకోండి, ఏదైనా ప్రమాదం వచ్చి వెళ్ళిపోయే మార్గం అన్నమాట ఇది. మళ్ళీ అందులోకి వాటర్ వచ్చకుండా, ఓపెన్ చేసినప్పుడు వాటర్ వచ్చకుండా ఉండేలాగా కూడా ఆ తలుపులు అవన్నీ భలే అరేంజ్ చేసి పెట్టారనమాట. క్లోజ్ చేస్తే ఇంకా వాటర్ రాకుండా ఉండాలి. అలాగా చాలా, అంటే ఇదిగోండి ఇది ఓపెన్ ప్లేస్లోనే ఇక్కడ అలర్ట్గా ఉండాల్సిన వాళ్ళు ఉండే ప్లేస్ అన్నమాట. ఇంకా బయటికి వెళ్ళే మార్గం కూడా దగ్గరికి వచ్చేసిందండి. అయితే కంపార్ట్మెంట్ 7 కూడా ఉంది. 7 ఏంటంటే ఫుల్గా అసలు క్లోజ్ చేసినట్టు, అంటే మనకి దూరం నుంచి కనిపిస్తుంది కానీ ఫుల్గా క్లోజ్ చేసినట్టే ఉంటుంది. ఎందుకంటే అదంతా మొత్తం మోటారు అంతా క్లోజ్డ్గా ఉన్నదన్నమాట. కానీ ఊరుకోం కదా, కొంచెం కెమెరా కాస్త లోపలికి పెట్టి తీశాను చూడండి. అక్కడ ఏదో రాసి కూడా ఉన్నది కదా, చదవండి. ఆ ముందుకు వెళ్ళండి. ఆ ముందుకు కూడా కెమెరా పెట్టాను. అంతా చూసేసి అప్పుడు మనం బయటికి వెళ్దామండి. మీరు ఒక అద్భుతమైన వీడియో చూసారని అనుకుంటున్నానండి. చూస్తే ఒక లైక్ కొట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా మంచి మంచి వీడియోలు ప్రిపేర్ చేసి పంపించే ప్రయత్నం చేస్తానండి. ఎన్నో ఇలాంటివి సాధించే ఉంటాయండి. ఏదైనా ప్రిపేర్ చేయడం కానీ, ఏదైనా కొత్తది కనిపెట్టడం కానీ, చిన్న చిన్న సెన్సిటివ్ ఫీలింగ్స్ పెట్టుకోకుండా ఉంటే ప్రపంచంలో ఎన్నో గెలవచ్చు అనమాట. ఇంకా బయటికి వచ్చేసాం, బీచ్ కనిపిస్తుంది, సూపర్గా ఉంది కదా. ఇంకా బయటకు వచ్చినా చూసారా ఇంకా లోపల ఎంత ఉందో. అందు లోపలికి వెళ్ళడానికి దారి లేనంత మిషనరీ ఉందన్నమాట. అక్కడతో ఆపేశారు. ఆ బాబు అది ఎక్కి డ్యాన్స్ వేస్తాడేమో, ఎక్కడానికి ట్రై చేస్తున్నాడు, ఎక్కలేకపోతున్నాడు, జారుతుంది కొంచెం. ఇంకా బయటకు వచ్చేసరికి చీకటి పడైపోయింది. లైట్లు అన్నీ వేసేసారు. చాలాసేపు పట్టిందిలేండి. నేనే నిదానంగా అంతా చూసి అంతా క్లియర్గా అందరికీ చూపించాలని నేను నెమ్మదిగా వీడియో తీసుకుంటూ వచ్చాను. ఏదో మధ్యలో అలాగా చెప్తున్నాను, కానీ క్లియర్గా చెప్పకపోయినా నేను మీకు బోర్డులు అయ్యి ప్రతి బోర్డు నేను క్లియర్గా కనిపించేలాగా వీడియో తీసుకుంటూ వచ్చాను. మీరు ఆ బోర్డు దగ్గర ఒకసారి పాస్ నొక్కి చూసి చదివి అది క్లియర్గా చూడొచ్చు. నేను ఎక్కడా మిస్ చేయలేదని అనుకుంటున్నానండి. మొత్తం వీడియో ఫుల్గా తీశాను. ఇంకా బయటకు వచ్చాము, కిందకు వచ్చేసామండి. చూసారు వెనకాతల చక్రాలు అవి మూవ్ అవ్వడానికి. బయటికి వచ్చేసాక కూడా ఇక్కడ కూడా ఇంకా ఉన్నాయండి దానికి సంబంధించినవి. ముంచి వాటి వివరాలు అయ్యి బోర్డుల మీద రాసి పెట్టారనమాట. హై ప్రెజర్ ఎయిర్ బాటిల్ అటండి ఇది. ఇంకా ఇదంతా బయటికి వెళ్ళే మార్గము.
లోపల కన్నానండి అందరూ బయట తీయించుకోవడానికి చాలా ఇష్టపడుతున్నారు. భలే ఉంది కదా అసలు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు చాలా పెద్దదండి ఇది సబ్మెరైన్. చాలా బాగుంది. సోనార్ సిస్టమ్ అటండి, రిఫ్లెక్టర్ సోనార్ సిస్టమ్. అయిపోయిందండి. ఇది బయటికి వెళ్ళే మార్గము. లోపలికి వచ్చినప్పుడు అలాగే ఉంది కదా, బయటికి వెళ్ళినప్పుడు కూడా అలాగే ఉంది ఇటువైపు. సేమ్ వచ్చేసాము బయటికి. అయినా ఒకసారి అలా చూసుకోవాలనిపించింది. మొక్కజొన్న పత్తులండి, మీ అందరికీ చాలా ఇష్టం అనుకుంటా కదా. ఇష్టమైతే ఒక లైక్ చేయండి. బీచ్ దగ్గర మొక్కజొన్న పత్తులు తినాలంటే చాలామంది ఇష్టపడతారు. అలాగే ఈ బీచ్లో ముఖ్యంగా దొరికేవి గవ్వలు కదా. గవ్వలకు సంబంధించిన వివిధ రకాలైన బొమ్మలు తయారు చేసినవి ఇక్కడ అమ్ముతున్నారు. ఇంకా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అక్కడ ఇంకో రకం వెరైటీ బొమ్మలండి ఇవి, లైటింగ్లు బాగున్నాయి. అన్నీ కొత్త కొత్త రకాలన్నీ వచ్చేస్తున్నాయి. ఆ ఎదురుగా కనిపిస్తున్నది యుద్ధ విమానంకి దారండి. యుద్ధ విమానం మళ్ళీ ఇది వీడియోలో చూపిస్తాను. ఇదేంటంటే 1971 గుర్తుగా అనమాట, విక్టరీ అట్ సీ. ఇక్కడ సబ్మెరైన్ వాళ్ళు ఈ పాకిస్తాన్కి సంబంధించిన సబ్మెరియన్ని పేల్చారు కదా, వాళ్ళ గుర్తుగా ఇక్కడ అలా ఏర్పాటు చేశారనమాట. దే డై దట్ వీ మే లివ్. బాగుంది కదా, క్యాప్షన్ కూడా చాలా బాగా రాసి పెట్టారు. అంతే కదండి, మనందరం క్షేమంగా ఉన్నామంటే మనకి సెక్యూర్డ్గా వాళ్ళు ఉండబట్టే కదా. రోడ్లన్నీ కార్లతో నిండిపోయి ఉన్నాయండి. ఒకటి అనిపిస్తుంది, సైకిళ్ళు పోయి లోనా వచ్చే డామ్ డామ్ డామ్, లోనా పోయి చేతకు వచ్చే డామ్ డామ్ డామ్, చేతకు పోయి బైకులు వచ్చే డామ్ డామ్ డామ్, ఇప్పుడు బైకులు పోయి కారులు వచ్చి డామ్ డామ్ డామ్. నెక్స్ట్ హెలికాప్టర్లు వస్తాయేమో. ఐస్ క్రీమ్ బండి, ఓ కుర్సురా, సబ్మెరియన్ మ్యూజియం చూసాం కదా. మీరందరూ సాటిస్ఫై అయ్యారని అనుకుంటున్నానండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదములండి.